అధ్యాయము 10వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం. గడిచిన వారములో దేవుడు రూతుకు తోడై ఉన్నాడు. ఈ వారములో దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో తెలుసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడైయుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, చదవబడిన వాక్య భాగంలో మరొక వ్యక్తి మనకు కనబడుతున్నారు. మన పితరులకి దేవుడు చాలా మందికి తోడై ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడై ఉన్నాడు. మోషే, యెహోషువలకి తోడై ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. చెప్పుకుంటూ వెళితే చాలా మంది మన పితరులకి దేవుడు తోడుగా ఉన్నాడు. గత వారంలో రూతుకి దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం తెలుసుకున్నాం. ఈ వారంలో కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. చదవబడిన వాక్య భాగంలో దావీదు అంతకంతకు వర్ధిల్లుచూ ఉండెను. ఎందుకు దావీదు అంతకంతకు వర్ధిల్లుచున్నాడు అంటే, తమ దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? దావీదులో ఏమైనా అనుభవాలు ఉన్నాయా? దావీదు ప్రారంభపు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దావీదు ప్రారంభపు ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే ఎంతో బాధ అనిపిస్తుంది, ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది, ఎంతో వేదనకు గురి చేస్తుంది. దావీదు జీవితము ఎన్నిక లేని జీవితం, దావీదు జీవితము గౌరవం లేని జీవితం. దావీదు తన తండ్రి గారికి 8 మంది కుమారులు. 8 మంది కుమారులలో దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాడు ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు అతని మీద ప్రేమ చూపించినట్లుగా బైబిల్ గ్రంథస్థం చేయబడలేదు. ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి 7 మంది అన్నదమ్ములైనా కూడా తమ్మునిగా అతన్ని భావించి తమ్ముని మీద ప్రేమను చూపించినటువంటి సందర్భాలు కూడా అక్కడ కనిపించట్లేదు. నానుకున్న వాళ్ళు ఎవరు కూడా అతన్ని పరామర్శించిన వాళ్ళు కానీ, ప్రేమను పంచిన వాళ్ళు కూడా కానీ అక్కడ ఒక్కరు కూడా కనిపించరు. చివరికి తన తండ్రి కూడా దావీదును చిన్న చూపు చూసి, జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు, హైట్ లేనివాడు, బలము లేనివాడని చిన్న చూపు చూసి, వీని క్యారెక్టర్ తగినట్లుగా, వీని ప్రవర్తన తగినట్లుగా ఒక పని అప్పగించాలని చెప్పేసి దావీదుకి ఒక పని అప్పగించాడు. ఏ పని? ఆ పని గొర్రెలు కాసుకునే పని. గొర్రెలు కాసుకునే వాళ్ళని చాలామంది అంటూ ఉంటారు తెలివి తక్కువ వాళ్ళని. దావీదును కూడా అలాగే భావించారేమో తన తండ్రి. గొర్రెలను అప్పగించి వెళ్ళి మేపుకొని రాపని చెప్పి అడవికి పంపించారు. ఒకానొక దినం వచ్చింది, ఒకానొక సమయం వచ్చింది. దావీదు తన తండ్రి దృష్టికి కనిపించకపోవచ్చు, తన తల్లి దృష్టికి భక్తిగా కనిపించకపోవచ్చు, తన అన్నదమ్ముల దృష్టికి అతను మంచివాడిగా కనిపించకపోవచ్చు, తన రక్త సంబంధికులకైనా, తన గ్రామస్తులకైనా, స్నేహితులకైనా తనకున్నటువంటి ఆ భక్తి విధేయత ఎవరికి కనిపించకపోవచ్చు. కానీ దావీదు ఆరాధిస్తున్న దేవుడు మాత్రం దావీదును విడిచిపెట్టలేదు. దావీదుకు తోడుగా ఉన్నాడు. ఒకానొక దినాన ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు సౌలు గారు దేవుని దృష్టికి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి పనిని చేయకుండా ఉన్నప్పుడు, దేవుని మాటకు అవిధేయత చూపుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విసిగెత్తిపోయి మరొక రాజు కావాలని అనుకున్నప్పుడు దేవుని దృష్టి దావీదు మీద ఉంచబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు అంటారు, ఇదిగో పలాని ప్రాంతంలో పలాని తండ్రి గారి కుమారుడు నాకు రాజుగా అభిషేకించు, పలాని వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అభిషేకించు అని సమూయేలు గారిని
పంపించిన తర్వాత సమూయేలు వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్తారు. దయచేసి ముందు జరిగి కూర్చుంటారా? తల్లిదండ్రులు దావీదుని ప్రేమగా చూసుకోపోవచ్చు, అన్నదమ్ములు అండగా నిలవకపోవచ్చు, కానీ ఒకానొక సమయం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు మరొక రాజు కావాలి, ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమగా పరిపాలించే రాజు కావాలి, దేవుని దృష్టిలో ఉన్నటువంటి రాజు కావాలి అన్న సమయం వచ్చినప్పుడు ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి సమూయేలు గారిని దావీదు ఇంటికి పంపించారు. దావీదు ఇంటికి పంపించిన తర్వాత సమూయేలు గారు తిన్నగా వెళ్ళి యెషయి అనబడే ఆ తండ్రి గారిని పిలిచాడు. అయ్యా, నీ ఇంట్లో ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించే రాజు ఉన్నాడని, అతన్ని అభిషేకించాలని దేవుడు నన్ను నీ ఇంటికి పంపించారు. నీ ఇంట్లో ఎవరున్నారో ఒక్కొక్కరిగా పిలిపించు, వారిలో దేవుడు కోరుకున్న వాడెవడో వాడిని నేను అభిషేకిస్తాను అని సమూయేలు చెప్పినప్పుడు, నిజమేనండి, నా కుమారులు వీరులు శూరులు, అండబలం కండబలం ఉన్నవాళ్ళు, చూడడానికి బలంగా ఉన్నవాళ్ళు, దేవుడు నా కుమారుల్ని రాజుగా కోరుకోవడంలో ఏమాత్రం తప్పు లేదని పెద్దవాణ్ణి చిన్నవాణ్ణి అందరినీ పిలిపిస్తున్నారు. పెద్దవాడు వచ్చి నిలబడుతున్నాడు, వెంటనే స్వరం వినబడుతుంది, ఇతడి కాదనే కోరుకున్నది, వెళ్ళిపో. తర్వాత ఆరోవాడు వస్తున్నాడు, ఇతను కాదనే కోరుకున్నది, వెళ్ళిపో. ఇలాగా 7 మందిని పక్కన పెట్టేశారు. సమూయేలు ఆశ్చర్యపోతున్నాడు. అయ్యా, ఈ ఇంట్లోనే నువ్వు రాజుగా అభిషేకించే రాజు ఇక్కడ ఉన్నాడని నువ్వు చెప్పావు, ఇక్కడ చూస్తే ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఎవరిని అభిషేకిద్దామని సిద్ధపడినప్పటికీ కూడా ఇతడు కాదు అంటున్నావు, మరి ఎవరు అన్నప్పటికైనా కూడా తన తండ్రి దావీదు గారి తండ్రి, అయ్యా ఒక కుమారుడు ఉన్నాడయ్యా, వాని కూడా పిలిపించమంటారా అని అడగలేదు. పని కట్టుకొని సమూయేలు అంటాడు, ఇదిగో ఎంతమందిని పిలిపించినా కూడా దేవుడు ఇతడు కాదు అంటున్నాడు, ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా, ఉంటే పిలిపించు అన్నప్పటికీ కూడా దావీదు తండ్రి ఒక కుమారుడు ఉన్నాడయ్యా, చివరి కుమారుడు ఉన్నాడు, వాని కూడా చూడండి, ఒకవేళ దేవుడు వాణ్ణే కోరుకుంటే వాడిని రాజు అభిషేకించండి అని చెప్పాలి కదా తండ్రిగా. అసలు చిన్నవాణి పేరే ప్రస్తావించడం లేదు. సమూయేలే పని కట్టుకొని ఇంకెవరైనా ఉన్నారేమో పిలిపించండి అన్నప్పటికీ కూడా పని కట్టుకొని చెప్పినప్పటికీ అతను చిన్నవాడిని పేరెత్తడానికి కూడా ప్రస్తావించటం లేదు. చివరికి సమూయేలు అడిగినప్పుడు దావీదు తండ్రి అంటాడు, అయ్యా ఉన్నాడయ్యా ఒకడు పనికిమాలోడు, ఉన్నాడయ్యా ఒకడు జ్ఞానం లేనివాడు, ఉన్నాడయ్యా ఒకడు ఎందుకు పనికిరానివాడు, అందుకే వాడిని నేను గొర్రెలు కాయమని చెప్పేసి అడిగి పంపించానన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ అతన్ని పిలిపించు అన్నప్పుడు దావీదుని పిలిపించాడు. దావీదుని పిలిపించినప్పుడు అతను చూసిన వెంటనే స్వరం వినపడుతుంది, ఇశ్రాయేలు ప్రజలకి పరిపాలించే రాజు ఇతడే. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించే రాజుగా ఇతన్ని అభిషేకించు అని చెప్పినప్పుడు సమూయేలు అతన్ని అభిషేకిస్తాడు. నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర అతనికి గౌరవం లేదు, అన్నదమ్ములు అతన్ని పరామర్శించట్లేదు, నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా అతనికి తోడుగా నడిచేవాళ్ళు, తోడుగా ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు. మరి దావీదు ఎలా వర్ధిల్లాడు అంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి, చెప్పండమ్మా, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. తన తండ్రి తోడుగా ఉన్నాడా? తన అన్నదమ్ములు తోడుగా ఉన్నారా? ఎవరు అతనికి తోడుగా లేరు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు అంతకంతకు వర్ధిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ దావీదుకి దేవుడు తోడుగా ఉండడం గల కారణాలు ఏంటి? ఒక గొర్రెలు కాసుకునే సామాన్యమైన వ్యక్తికి లోకము తీర్పు తెలుస్తుంది, ఎందుకు పనికిరాడని, జ్ఞానం లేనివాడని, బుద్ధి లేనివాడని లోకము తీర్పు తెరిచింది. ఆ జ్ఞానం లేని వానికి, బుద్ధి లేని వానికి, ఎందుకు పనికిరాని వానికి సైన్యములకు అధిపతి యెహోవా ఎందుకు తోడై ఉన్నాడు? అతనిలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటో ఒకసారి మనం చదువుకుందాం.
సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వాక్యం. దావీదులో ఉన్నటువంటి కొన్ని అనుభవాలను బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆ అనుభవాలు ఏంటో ఒక్కొక్కటి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అర్థమైందమ్మా? చదివింది మళ్ళా చదివించమంటారా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పొదుపు మీటికి ఏమైనా వచ్చారా? చర్చిలోనే కదా మనం ఉండేది. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే సుబుద్ధి కలిగిన వాడు. వాక్యం చదువుకున్నాం కదా. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు దావీదుకు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే దావీదులో ఏ బుద్ధి ఉంది? దుర్బుద్ధి. చెప్పాలమ్మా గట్టిగా. ఏ బుద్ధి ఉంది? సుబుద్ధి ఉంది. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దావీదుకి ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే దావీదులో సుబుద్ధి ఉంది, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మనకు కూడా దేవుడు తోడుగా ఉండాలి అంటే మనలో ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి. దావీదుకు దేవుడు తోడుగా ఉండడం గల కారణం ఏంటంటే అతడు సమస్త విషయములలో, ఒక్క విషయములో కాదండి, సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా తమ దేవుడైన అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు దావీదు, కనుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దావీదు జీవితాన్ని ఒకసారి మనం పరిశోధిస్తే ఒకప్పుడు బుద్ధి వేరు, దేవుడు దర్శించిన తర్వాత తనకున్నటువంటి బుద్ధి వేరు. దావీదుని బట్టి దేవుడే సెలవిస్తాడు, దేవుడే సాక్ష్యం ఇస్తాడు. దావీదు చేసిన ఒక్క తప్పు విషయంలో తప్ప, దావీదు ఒక్క తప్పు చేశాడని దేవుడు చెప్తున్నాడండి. ఒకే ఒక్క తప్పు చేశాడు. ఆ తప్పు తప్ప ఇంకా మిగతా విషయాలలో దావీదు సుబుద్ధి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నా హృదయానుసారుడు, నాకు ఇష్టానుసారుడు. అపోస్తులకు చదువుదాం ఒకసారి ఆ మాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యం. తరువాత దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నాకిష్టానుసారమైన మనుషుడు. స్వయాన దేవుడే కనుగొన్నాడండి దావీదుని. స్వయాన దేవుడే పనిగట్టుకొని కనుదృష్టి నిలిపి దావీదును కనుగొన్నాడు. యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన, చెప్పండి మా, అతడు నాకు ఇష్టానుసారైన, ఏమో నోరు రావడం లేదండి, నాకు ఇష్టానుసారుడైన మనసుడు. ఇటువంటి సాక్ష్యం కలిగి ఇటువంటి సాక్ష్యం సంపాదించుకొని వితిన్ సెకండ్లు చచ్చిపోయినా పర్వాలేదు. దేవుడే చెప్తున్నటువంటి మాట, నేను కనుగొంటిని, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి సాక్ష్యం కలిగి మనం ఉండాలి. ఎందుకు దావీదును దేవుడు కనుగొన్నాడు? ఎందుకు దావీదు దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు అంటే సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడు. కనుకనే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. సుబుద్ధి అంటే ఏంటిమా? సుబుద్ధి అంటే ఏంటి? ఒకప్పుడు ఉన్నటువంటి బుద్ధిని మనం చూపించకుండా మరో బుద్ధిని లేదా మంచి బుద్ధిని చూపించడమే సుబుద్ధి. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన వేరు, ఇప్పుడున్నటువంటి ప్రవర్తన వేరు. గత ఆదివారం మనం చెప్పుకున్నాం కదా,
రూతును బట్టి బోయాజు రాజు అంటారు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఒకప్పుడు పాడు బుద్ధి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సుబుద్ధి కలిగి ఉండటమే సుబుద్ధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుకు దేవుడు తోడుగా ఉండడం గల కారణం ఏంటంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు. లోకంలో ఒక సామెత ఉండేది, కుక్క బుద్ధి ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ? ఏం తెలుసు కదమ్మా మీకు, ఎందుకు దాచిపెడతారు? కుక్క బుద్ధి మాంసం దగ్గర, పంది బుద్ధి బురద దగ్గర, దొంగ బుద్ధి వస్తువు దగ్గర కనబడుతుంది. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మన బుద్ధి ఎక్కడ కనబడుతుందంటే మనం ఏ ప్రవర్తన చేత ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తనలో కనబడుతుంది. దావీదుకు దేవుడు తోడుగా ఉండగల కారణం ఏంటంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది మార్పు చెందిన వాళ్ళు బైబిల్ గ్రంథం చాలా మంది ఉన్నారు. సుబుద్ధి స్వయాన దేవుడు అంటారు, ఒక్క తప్పు విషయంలో తప్ప దావీదు ప్రతి విషయంలో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, నా హృదయానుసారంగా జీవించాడు. సుబుద్ధి అంటే ఎలాగుంటుందో మీకు చెప్తాను. సౌలు పౌలుగా మారాడు, తెలుసు, మనకి తెలుసు కదా. సౌలు పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించేవాడు, సంఘాల్ని పాడు చేసేవాడు, స్త్రీలని పురుషుల్ని చిన్నపిల్లల్ని కూడా వ్యత్యాసం లేకుండా అతి దారుణంగా చంపే నరహంతకుడు. ఎప్పుడైతే దేవుడు అతను దర్శించాడో తనలో సుబుద్ధి కలిగింది. ఒకప్పుడు రాళ్లతో కొట్టేవాడు, దూషించేవాడు, హాని చేసేవాడు, హింసించేవాడు. యేసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత తనలో మార్పు కలిగిన తర్వాత బైబిల్ చేత పట్టుకొని సువార్తను ప్రకటించడానికి బయలుదేరి వెళుతున్నప్పుడు సౌలును చూసి అనేక మంది పారిపోతున్నారు. ఎందుకని? వీడు మంచోడు కాదు, వీడు నరహంతకుడు, దూషకుడు, హానికరుడు, క్రీస్తు సంఘాన్ని హింసించేవాడు అని సౌలును చూసి పారిపోతున్నారు. మరి కొందరైతే నేను మారిపోయాను, దేవుని దర్శించాడు, నాలో ఆ బుద్ధి లేకుండా సుబుద్ధి కలిగి జీవిస్తున్నానని చెప్తున్నాడు కదా, వీని పరీక్షిద్దామని చెప్పేసి కొంతమంది రాళ్ళు తీసుకొని పౌలుని కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా, రాళ్ళ దెబ్బలు పడుతున్నప్పటికీ కూడా మౌనంగా నిలుచున్నాడు. చెరసాలు వేసినప్పటికీ కూడా, బట్టలు చినిగిపోయిందాక కొట్టినప్పటికీ కూడా, పౌలు గారిని కొట్టారండి, బట్టలు చినిగిపోయిందాక కొట్టారు. చినిగిపోయిందాక కొట్టినప్పటికీ కూడా మరో మాట లేదు, తిరిగి కొట్టలేదు. కారణం ఏంటి? ఒకప్పుడు సౌలు వేరు, ఇప్పుడున్నటువంటి పౌలు వేరు. ఒకప్పుడు సౌలు వేరు, ఇప్పుడున్నటువంటి పౌలు వేరు. అదే సుబుద్ధి. ఒకప్పుడు సౌలు అయితేనేమో కీడుకు ప్రతి కీడు చేసేవాడు, దూషణకు ప్రతి దూషణ చేసేవాడు. కానీ ఇప్పుడున్నటువంటి పౌలు కీడుకు ప్రతి కీడు చేయట్లేదు, దూషణకు ప్రతి దూషణ చేయట్లేదు. కనుకనే అతనిలో సుబుద్ధిని దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు క్రీస్తు సంఘాన్ని చంపేవాడు, ఇప్పుడు క్రీస్తు కొరకు చనిపోతూ ఉన్నాడు. క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. కారణం ఏంటంటే అతనిలో ఒక మార్పు, సుబుద్ధిని కలిగి జీవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే సుబుద్ధి కలిగి జీవించాలి. దావీదుకు దేవుడు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా తమ దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మనకు కూడా దేవుడు తోడుగా ఉండాలి అంటే సుబుద్ధి కలిగి ఉండాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత మనలో ఏ బుద్ధి రావాలి చెప్పాలమ్మా? బాప్తిసం తీసుకోక మునుపు ఎలాగున్నామో అది మనకు తెలుసు. తీసుకున్న తర్వాత, మందిరానికి వస్తున్న తర్వాత, బలాల్లో చేయి వేస్తున్న తర్వాత మనలో ఏ బుద్ధి రావాలి? సుబుద్ధి రావాలి. మునుపటి బుద్ధి మనలో కనిపించకూడదు, మునుపటి అలవాట్లు మనలో కనిపించకూడదు, మునుపటి మాటలు మనలో రాకూడదు, మునుపటి ప్రవర్తన మనలో కనిపించకూడదు. మనలో సుబుద్ధి కలిగి మనం జీవించాలి. దేవుడు దర్శించిన తర్వాత, మనల్ని ప్రేమించిన తర్వాత, మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత, మన కొరకు రక్తాన్ని చిందించిన తర్వాత, లోకం నుండి వేరు చేసిన తర్వాత, తన రక్తములో మనల్ని కడిగిన తర్వాత కూడా అదే బుద్ధి కనపడితే సుబుద్ధి ఎక్కడ కనపడాలి?
యేసు రక్తము చేత కడగబడినటువంటి మనము అదే మాటలు మాట్లాడుతూ, అదే ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తూ, అలాగే కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ మరలా విశ్వాసులుగా కొనసాగించబడుతూ ఉంటే, మనలో సుబుద్ధి కలగకపోతే, సుబుద్ధి కనబడకపోతే దేవుడు ఎలా మనకు తోడుగా ఉంటాడు? ప్రేమని వల్లరా, దావీదుకు దేవుడు తోడుగా ఉండడం గల కారణం ఏంటంటే, అతడు సమస్త విషయాలలో, ఒక్క విషయం కాదండి, సమస్త విషయాలలో, మాట్లాడే విషయంలోనైనా, చూసే విషయంలోనైనా, నడిచే మార్గముల విషయంలోనైనా, వెళ్ళే కార్యక్రమాల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా, సమస్త విషయాలలో అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు దావీదుకు తోడుగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటి? సుబుద్ధి కలిగి జీవించాడు, లేదా సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. రెండో మాట చదువుదామా? రెండవ మాట సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 18వ వాక్యం. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడును, నా స్థితి ఏమైనను ఇశ్రాయేలులో సౌలుతో అనేను. అయితే సౌలు కుమార్తె అయిన చదవబడిన వాక్య భాగంలో దావీదుకు ఒక ఆఫర్ వచ్చింది. దేవుడు దావీదుకు తోడుగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే సుబుద్ధి కలిగిన వాడు. రెండవ అనుభవం ఏంటంటే తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఒక దినాన గొలియాతుని ఎవరైనా చంపితే నా కూతురినిచ్చి వివాహం చేస్తానని రాజుగా సౌలు ప్రకటన చేస్తాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉండడం ధైర్యం చేత దావీదు ముందుకెళ్ళి సౌలుతో అంటారు, సౌలు రాజుగారు మీరు పర్మిషన్ ఇచ్చారంటే నేను దావీదుని చంపుతాను, నీ కూతురు చేసుకోవడానికి కోసం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కూతుర్ని చేసుకోవడం కోసం కాదు, ఏ విధము చేతనైనా నా దేవుడు నా పక్షానుండగా ఇశ్రాయేలు ప్రజలకి వాని ద్వారా రక్షణ కలుగు చేయుటకై నేను వాడిని జయిస్తాను అని పర్మిషన్ తీసుకుంటాడు. పర్మిషన్ తీసుకున్న తర్వాత దేవుని సహాయం ద్వారా, దేవుని తోడు ద్వారా గొలియాతును జయిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ కలుగు చేస్తాడు. మరి గొలియాతును జయించిన తర్వాత కూతుర్ని ఇవ్వాలి కదా. గొలియాతును జయించిన తర్వాత రాజుగారు మాట తప్పకుండా తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఆ ఆఫరు దావీదు దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత దావీదు అంటారు, దావీదు రాజునకు అల్లుడు నవ్వుటకు నేను ఎంతటి వాడును, నా స్థితి అయినా నా తండ్రి కుటుంబం అయినా ఏ పాటిది అని తన్ను తాను తగ్గించుకుంటాడు. దావీదులో ఉన్నటువంటి రెండవ అనుభవం ఏంటంటే తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. రాజునకు అల్లు నగుటకు నేను ఎంతటి వాడును అని తన్ను తాను తగ్గించుకుంటాడు. ఇంతమంది లక్షల బలం ఉన్నప్పటికీ, లక్షల మంది ప్రజలు ఉన్నప్పటికీ గొలియాతును ఒక్కడు కూడా చంపలేకపోయాడు. నేను చంపగలిగాను అంటే నేనే వీరుని శూరుని అని గర్వించలేదు. నేనే వీరుని శూరుని, వరల్డ్ రికార్డ్ బుక్లో నా పేరు ఉంటుంది, ప్రపంచంలో నాలాంటి గొప్పవాడు, నాలాంటి యుద్ధశూరుడు ఎవడు లేడని తన్ను తాను గర్వించుకొనలేదు. స్వయాన రాజే వచ్చి ఆ ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా దావీదు గారు అంటారు, రాజునకు అల్లు నగుటకు నేను ఎంతటి వాడును అని తన్ను తాను తగ్గించుకొని జీవిస్తాడు. ప్రేమని వల్లరా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు. తగ్గించుకునే వారిని చూసి కూడా దేవుడు కనికరించేవాడై ఉన్నాడు. తగ్గింపు స్వభావం కలిగిన వారిని దేవుడు హెచ్చించేవాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తన్ను తాను తగ్గించుకొని
తను తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి సైన్యములకు అధిపతి యెహోవా దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారి ప్రార్థన ఆలకించి వాని మీద కనుదృష్టి నిలిపి వారిని స్వస్థపరిచి వారి దేశాన్ని బాగు చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని, వారి దేశాన్ని దేవుడు స్వస్థపరిచాడు అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ తను తగ్గించుకొని ప్రార్థన చేయడం ద్వారా. హల్లెలూయా. ప్రజలందరూ తమను తాము తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయటము ద్వారా వారి దేశాన్ని దేవుడు స్వస్థపరిచాడు. ప్రియమైన వారలారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దావీదులో ఉన్నటువంటి రెండవ అనుభవం మనలో ఉండాలి. దావీదు తగ్గించుకున్నట్లుగా మనము కూడా తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటారు. సువార్త పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, తగ్గించుకున్నవాడు గొప్పవాడవుతాడని. మత్తయి సువార్త 18:4లో రాయబడి ఉంటుంది. తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవానిగా ఉంటాడు. పరలోక రాజ్యములో గొప్పవానిగా ఉంటాడు. చదువుదామా మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వాక్యం. ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో ఎక్కడ తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. ఈ లోకంలో గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు, మనకు తెలుసు. ఈ లోకంలో గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ లోకంలో గొప్పగా ఉన్నా లేకపోయినా ఎవరైతే తగ్గింపు కలిగి జీవిస్తారో వాళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యములో గొప్పగా ఉంటారు. ఇంకొక మాట కూడా మనకు తెలుసు, మనకందరికీ నానుడు అయినటువంటి మాట, మనకందరికి నానుడు అయినటువంటి మాట, తను తగ్గించుకున్నవాడు. చెప్పాలి బిగ్గరగా, అందరికి వచ్చు కదా ఆ మాట, చెప్పండి. తను తగ్గించుకున్నవాడు రావడంలే స్పష్టంగా. తను తగ్గించుకున్నవాడు, మీరు చెప్పినాక నేను కూడా వదలగా. తను తగ్గించుకున్నవాడు. ఏమ్మా బ్యాటరీ లో అయిపోయినట్టుంది, రాత్రి ఛార్జింగ్ పెట్టుకోలేదా? తను తగ్గించుకున్నవాడు. ఏదో భయపడతా ఉన్నారు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని వాక్యం రాయబడింది. మత్తయి సువార్త 23:12లో రాయబడి ఉంటుంది ఆ మాట. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మనకందరికి విషయాలు మామూలే, మన నోట వచ్చి ప్రతి మాట ఏంటంటే మనం సింపుల్గా అంటే చాలు చెప్పేస్తాం. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని సింపుల్గా చెప్పేస్తాం. కానీ ఆ మాట మన జీవితాల్లో ఏమాత్రం పనిచేయదు. వాక్యం అంటుంది, ఎవడైతే తగ్గించుకుంటాడో పరలోకంలో గొప్పవానిగా ఉంటాడు. ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. ఈ మాట చెప్పడానికి మాత్రమే పనికి వస్తుంది, కానీ అనుభవించడానికి ఏమాత్రం పని చేయదు. కారణం ఏంటంటే మనలో తగ్గింపు లేదు కాబట్టి ఘనంగా చెప్పలేకపోతున్నారు. అందుకని అన్నిసార్లు పలికించింది మీతో. హల్లెలూయా. మీతో అన్నిసార్లు పలికించింది ఏదో టైంపాస్ కావడం కోసం కాదు. తగ్గించుకున్న వాళ్ళైతే ఘనంగా చెప్పగలుగుతారు. చెప్పండమ్మని చెప్పినప్పటికీ కూడా లేదు. కారణం ఏంటంటే నువ్వు ఒకటంటే నేను 10 అంట. ఎందుకు తగ్గాలి? తగ్గకూడదుగా, నీకంటే ముందు వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ప్రభు దృష్టికి ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. అది ఆత్మ సంబంధులైనా కూడా లేకపోతే శరీర సంబంధులైనా కూడా దేవుని దృష్టికి ఎవరైతే తగ్గింపు కలిగి జీవిస్తారో వారి దేవుడు హెచ్చిస్తాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్య కాలంలో ఒక వీడియో నేను చూశాను. మహేంద్ర సింగ్ ధోని తెలుసా మీకు? ఏమో తెలుసా? తెలీదా? క్రికెట్ ఆడుతూ ఉంటాడు కదా బ్యాట్ పట్టుకొని. ఆయన గురించి ఒక సాక్ష్యం నేను విన్నాను, ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తగ్గింపు అన్నది ప్రతి ఒక్కరికి ఒక మాదిరిగా ఉండాలి. మనము చూసి దానికి హెచ్చింపు కలిగి జీవిస్తున్నప్పటికీ కూడా మనలో ఒక తగ్గింపును దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే తగ్గింపు ద్వారానే మనం హెచ్చించబడతాం. హల్లెలూయా. తగ్గింపు ద్వారానే మనం హెచ్చించబడతాం. మనం హెచ్చించబడాలి అంటే తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఆపోజిట్ చెప్పండి. మనము పైకి ఎదగాలి అంటే తగ్గించుకోవాలి. తగ్గించబడాలి అంటే హెచ్చించుకోవాలి. గర్వంతో ఉండాలి, గర్వించాలి. మహేంద్ర సింగ్ ధోని గారి గురించి ఒక దైవజనుడు చెప్తూ ఉన్నారు.
ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో కలిగి ఎప్పుడు తగ్గింపు స్థితిలో నుండి దేవుడు హెచ్చించే స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ కానివ్వండి, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి ఒక మంచి రెస్టారెంట్లో కూర్చొని టీ తాగుతున్నప్పుడు వాళ్ళందరికీ మంచి మంచి కప్పులలో టీ తీసుకొని వచ్చారు. ధోని గారు తిన్నంగా అక్కడికి వెళ్ళి, నాకు ఆ కప్పులో వద్దండి, నాకు మామూలు సాధారణమైనటువంటి గ్లాసులో నాకు టీ ఇవ్వండి అని ఆ గ్లాసులో టీ తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ అడుగుతున్నారు, స్నేహితులంతా, ఏంటి మేము ఇంత అఫీషియల్గా ఉన్నటువంటి గ్లాసులో మేము తాగుతూ ఉంటే చీపుగా ఉన్నటువంటి ఆ గ్లాసులో నువ్వు తాగుతున్నావేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు వినియోగిస్తున్న వస్తువేంటి అని అంతగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, ఇదిగో ఒకప్పుడు నా స్థాయి ఇది, ఆ స్థాయి నేను మరిచిపోతే ఎలా? ఒకప్పుడు ఈ గ్లాసులో టీ తాగడానికి కూడా నేను పనికొచ్చేవాడిని కాదు, ఈ టీ గ్లాసులో తాగేవాడిని అని పై స్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా అదే టీ గ్లాసులో తాగడం గల కారణం ఏంటంటే అతడు ఎంత హెచ్చించబడినప్పటికీ కూడా తగ్గించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా అతడు తగ్గించుకుంటున్నాడు కాబట్టి ఈనాటికి కూడా ఆయన హెచ్చించబడుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా హెచ్చించబడాలి అంటే మొదటిగా మనం తగ్గాలి అంటే హెచ్చించాలి, అంతగా ఆపోజిట్ వేరేది ఏమి ఉండదు. దేవుడు మనం హెచ్చించాలని కోరుకుంటున్నాడు, హెచ్చించబడాలంటే మనం తగ్గాలి. ప్రియమైన వాళ్ళరా, మా ఆత్మీయ నేసన్న గారు కూడా చనిపోయేంత వరకు ఆయన మొదట ఏ చాప మీద అయితే ప్రార్థన చేసుకునేవాడో అదే చాప మీద పడుకునేవాడు. ఆయన గుర్తు జ్ఞాపకార్థంగా ప్రారంభ సేవలో తినడానికి పల్లెము కూడా ఉండేది కాదు. ఆ పల్లెములు అన్నం పెడితే రౌండ్గా తిరిగేది, సరిగ్గా ఆనేది కాదు, సదరంగా ఉండే ప్లేట్ కూడా కాదు. ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక చాప. మీరు ఇప్పటికైనా వెళ్ళి గుంటూరుకి వెళ్ళి చూడండి. ఆయన ప్రారంభపు సేవ పరిచర్యలో ఆయన వేసుకున్నటువంటి చాప, ఆయన తిన్నటువంటి ప్లేటు, తాగినటువంటి గ్లాసు, కప్పుకున్నటువంటి దుప్పటి ఇప్పటికీ అలాగనే ఉన్నాయి. ఆయన కారులో తిరుగుతూ ఉన్నా, ఫ్లైట్లో తిరుగుతున్నా, ప్రపంచ దేశాలు తిరుగుతున్నప్పటికీ కూడా ఆ స్థితిని మరిచిపోయేవాడు కాదు. కారణం ఏంటంటే సేవకులు అంతగా తగ్గించుకున్నారు కాబట్టి ఈరోజు వారు అంతగా హెచ్చించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి రెండో అనుభవం ఏంటి? తన్ను తాను తగ్గించుకున్నవాడు కాబట్టి దావీదును దేవుడు హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడు తెలుసా? దావీదు సింహాసనమును దేవుడు స్థిరపరిచినట్లుగా ఇంకా ఏ రాజు సింహాసనాన్ని దేవుడు స్థిరపరచలేదు. ఈనాటికి కూడా తన సింహాసనం స్థిరపరిచిపోయింది. కారణం ఏంటంటే అంతగా తగ్గించుకున్నాడు దావీదు. కనుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక మాట అందరికీ సవాలుగా చెప్పే ఒక మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు వారు ఎవరు? సర్వలోకానికి రక్షకుడు, సర్వలోకానికి దేవుడు, సర్వ మానవాళిని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. అవునా కదా? అపనమ్మకంగా చెప్తున్నారు. ఆయన దేవుడా కాదా? యేసుక్రీస్తు వారు సర్వలోకానికి రక్షకుడు, సర్వ మనుషుల్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. అవును కదా? మరి ఆయనే తగ్గించుకున్నప్పుడు మనం తగ్గించుకుంటే తప్ప? ఆ మాట చదువుదాం ఒకసారి, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు
తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించును. ఇక్కడ మీరు చదివితే ఈ వాక్యం అంతలో యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారు. తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే అన్ని నామములకు పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకోవడం ద్వారా కలిగే అనుభవం ఏంటంటే, ఆయన తగ్గించుకోవడం ద్వారా కలిగినటువంటి లాభం ఏంటంటే, ఆకాశమందు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్నవారు కానీ ఎవరైనా సరే ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి నాలుక ఆయన ప్రభువు అని ఒప్పుకుంటాయి. ఎందుకు అంటే ఆయన అంతగా తగ్గించబడ్డాడు కాబట్టి, దేవుడు ఆయన్ని అంతగా హెచ్చించాడు. కనుకనే అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంతటి అధికారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. కారణం ఏంటంటే ఆయన అంతలా తగ్గించుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే జీరో అయిపోయాడు, రిక్తునిగా మారిపోయాడు. మనుషుల ఆకారం ద్వారా వచ్చినటువంటి దేవుడు తను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంత వరకు ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆ తగ్గింపు స్వభావం చూసి యేసుక్రీస్తు వారిని ఎంతగానో హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనలో కూడా ఇప్పుడేం చెప్దాం, ఒప్పుకుందాం, నా దేవుడు తగ్గించుకున్నప్పుడు నేను తగ్గించుకోకపోతే ఎలాగా? మనలో తగ్గించుకోకపోవడానికి ఏముందండి చెప్పాలంటే? ఏమన్నా చిన్న చూపా? యేసుక్రీస్తు వారు మహామహిమగలైన దేవుడై ఉండి కూడా తగ్గించుకున్నాడు. ఆయనకు అధికారం ఉండి కూడా కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేసుకుంటకుండా పడతా ఉన్నాడు, తిడుతూ ఉన్నా, దూషిస్తూ ఉన్నా, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నా, కాళ్ళతో తంతూ ఉన్నా, ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నా కూడా తగ్గించుకున్నాడు. మనలో ఏముందని మనకు అంత గర్వం ఏమైనా ఉందా? దేవుడు ఇవ్వంది ఏమైనా మనలో ఉందా? మనం సంపాదించుకున్నది, మనం కొని తెచ్చుకున్నది మనలో ఏమైనా ఉందా చెప్పండి? ఆవిరి వంటి బ్రతుకు మనది. అంతలో కనపడి అంతలో ఆవిరైపోయే నీటి మీద బుడగ వంటి జీవితం మనది. అప్పుడు కనపడి అంతలో మాయిపోయే ఈ బ్రతుకుకి ఇంత గర్వం అవసరం అంటారా? ఇంత అహంకారం అవసరం అంటారా? ఇంత హెచ్చింపు అవసరం అంటారా? యేసుక్రీస్తు వారు చిరకాలం ఉన్న దేవుడు. యేసుక్రీస్తు వారు సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతం వరకు నిలిచి ఉన్న సదయుడు, మహామహిమ కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అయినప్పటికీ కూడా ఆయన తను తగ్గించుకున్నాడు. మనలో ఏముందండి హెచ్చించుకోవడానికి? ఏముంది? ఏమీ లేదు. ఐఎమ్ జీరో, జీసస్ మై హీరో. హల్లెలూయా. ఏమైనా ఉంది అంటే అది దేవుడిచ్చినదే. ప్రియమైన వాళ్ళరా, తగ్గించుకోవాలి. కొంతమంది అతి వినయము సామెత ఉంది కదా, అతి వినయము దురద లక్షణం. హల్లెలూయా. తగ్గించుకోమన్నామని చెప్పేసి అతి వినయాన్ని చూపిస్తారు కొంతమంది. పైపైన మా వందనాలక్క బాగున్నారక్క, సరేనా సరే. తగ్గింపు. మనిషి పక్కకు పోతే ఓయ్ ఇట్లా అంటే మనుషులు కనబడేటప్పుడు స్వభావం తగ్గింపు చూపించడం కాదు. మనుషులు కనపడినప్పుడో, సేవకులు చూసినప్పుడో, లేకపోతే 10 మందికి భక్తిగా కనపడాలనుకున్నప్పుడో కాదు మన తగ్గింపు కనపడేది. దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్లుగా సమస్త విషయాల్లో మనము కూడా తగ్గింపు కలిగి ఉండాలి. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. చదువు ఆ మాట, యాకోబు పత్రిక 4:10 ఉంటుంది. ఆ మాట చదువుదామా? యాకోబు పత్రిక 4:10 త్వరగా యాకోబు పత్రిక 4:10 చదువుదాం. ప్రభు దృష్టికి మనుషుల దృష్టికి కాదు.
నిన్ను వెంబడించే వారి దృష్టికి కాదు, నిన్ను ఫాలో అవుతున్న వారి దృష్టికి కాదు, నిన్ను భక్తి పరులని చెప్తున్న వారి దృష్టికి కాదు, ప్రభు దృష్టికి. చదవండి అక్క. ప్రభు దృష్టికి ఎవరైతే తాను తగ్గించుకుంటారో వారిని ఆయన హెచ్చిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నప్పుడు మనం ఎందుకు తగ్గించుకోకూడదు? దావీదు తగ్గించుకోవడం ద్వారా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మనము కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉంటే దావీదు దేవుడు మనకు కూడా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం తమ దేవుడిని యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండడం గల కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు, రెండవది తగ్గింపు స్వభావం కలిగి జీవించేవాడు, మూడవ మాట చెప్పి ముగిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 24:18 చివరి మాట. సమూయేలు మొదటి గ్రంథము 24:18 వచనం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 18వ వాక్యం. ఈ దినమున నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ప్రియమైన వాళ్ళరా, దావీదులో ఉన్నటువంటి మూడో అనుభవం, అతడు నీతిమంతుడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు, తగ్గింపు కలిగి ప్రవర్తించేవాడు, మూడవదిగా నీతిమంతుడు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? దావీదుని గురించి ఎవరు చెప్తున్నారు? నువ్వు నీతిమంతుడవు, నీవు నీతిమంతుడవు అని ఎవరు చెప్తున్నారంటే దావీదును చంపడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నటువంటి సౌలు. మన గురించి మనల్ని ప్రేమించేవారు కాదండి సాక్ష్యం చెప్పాల్సింది. మనల గురించి మనల్ని ఇష్టపడే వాళ్ళు కాదు సాక్ష్యం చెప్పాల్సింది. మన గురించి మన కీడు కోరుకునే వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. మన పతనాన్ని కోరుకునే వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పాలి. దావీదు గురించి సాక్ష్యం చెప్తున్నది ఎవరు అంటే తన శత్రువు అయినటువంటి సౌలు చెప్తున్నాడు. ఈ దినమున నేను నీకు ఎన్నోసార్లు అపకారం చేశాను, ఎన్నోసార్లు నేను చంపడానికి ప్రయత్నం చేశాను, నీ కంటికి కునుకు లేకుండా చేశాను, నీ హృదయానికి నెమ్మది లేకుండా చేశాను, నీకు సంతోషము ఆనందం అన్నది లేకుండా చేశాను, మనశ్శాంతి లేకుండా చేశాను. కానీ ఈ దినాన అపకారం చేసిన నాకు నీవు ఉపకారం చేశావు కాబట్టి నీవు నాకంటే నీతిమంతుడవి. ప్రైజ్ ది లార్డ్. దావీదు సౌలు చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు సౌలుని చంపలేదు, అపకారము చేయలేదు. చంపడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చంపకుండా, అపకారం చేయకుండా ఉపకారమే చేశాడు. కనుకనే సౌలు అంటారు, నేను ఎన్నోసార్లు నీకు అపకారం చేశాను కానీ నువ్వు నాకు ఉపకారమే చేశావు కాబట్టి నీవు నాకంటే నీతిమంతుడివి. ప్రియమైన వాళ్ళరా, దావీదుకి దేవుడు తోడుగా ఉండడం గల కారణం ఏంటంటే మూడవదిగా దావీదు ఎవరు? అపకారం చేశాడా? దావీదు ఎవరు అంటే నీతిమంతుడు, ఉపకార బుద్ధి కలిగిన వాడు. బుద్ధులు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కూడా. సుబుద్ధి, దుర్బుద్ధి, ఉపకార బుద్ధి, చాలా బుద్ధులు ఉన్నాయి. దావీదుకు ఉన్నటువంటి మరో బుద్ధి ఏంటంటే ఉపకారము చేసే బుద్ధి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీతిమంతుడైనటువంటి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులు పాత నిబంధన గ్రంథములో ఉపకారం చేసేవారిని, మేలు చేసేవారిని, మంచి కార్యక్రమాలు చేసేవారిని నీతిమంతులు, మంచివారు, మంచి మనసు కలిగిన వాళ్ళని అంటారు. కొత్త నిబంధన ప్రకారంగా నీతిమంతులు ఎవరు అంటే యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన వారిని, యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడిన వారిని నీతిమంతులుగా దేవుడు స్వీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే నీతిమంతునిగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలి అంటే యేసు రక్తము చేత కడగబడి బాప్తిస్మము పొందాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. తమ దేవుడిని యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదుకు దేవుడు తోడుగా ఉండడం గల కారణం ఏంటంటే దావీదులో ఉన్న మొట్టమొదటి అనుభవం చెప్పాలి, సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు, రెండవది తగ్గింపు స్వభావం కలిగిన వాడు, మూడవది నీతిమంతునిగా జీవించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దావీదుకు తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్లు చేసిన దేవుడు మీకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. సుబుద్ధిని కలుగు చేయునుగాక. తగ్గింపు స్వభావమును కలుగు చేయునుగాక. నీతిమంతులుగా మార్చునుగాక. దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలి. దయచేసి విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ దావీదును మన ముందుంచి దావీదు గురించి ప్రస్తావిస్తూ దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను తలంచుకొని ఒక తీర్మానం